Shine.
వాక్యం చదువుకున్నాము. యోహాను సువార్త 20వ అధ్యాయము 13వ వచనము 15వ వచనం చదువుకున్నాము. యోహాను సువార్త 20వ అధ్యాయము 13, 15 వచనాలు చదువుకున్నాము. నేను చదువుతాను. వారు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగుగా, ఆమె, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పెను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావని ఆమెను అడుగగా, ఆమె ఆయన తోటమాలనుకుని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయినేడలా ఆయనను ఎక్కడ ఉంచితువో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. దయానిధివైన మా తండ్రి, ప్రేమ స్వరూపుడా, నీకు వందనాలు, స్తోత్రములు. నీ వాక్యమును ఈ రాత్రి కాలములో మేము ధ్యానించుకొని కోరుచున్నాం. 120 మంది మేడగదిలో ఉన్నప్పుడు వారి మీదకు నీ పరిశుద్ధాత్మను పంపినట్లు ఈ విశాలమైన ఈ మేడగదిలోనికి నీ పరిశుద్ధాత్మను పంపించి నీ దివ్యమైన వాక్యమును మాకు నేర్పించండి. ఈ వాక్యము తట్టు నీ పిల్లలను ఆకర్షించి నీ మహిమ కలిగిన సంగతులు మాకు బోధించమని వాక్యమై ఉన్న యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. దేవుని పిల్లలారా, ఆయన సాన్నిధ్యములో ఉన్న విశ్వాసులారా, క్రీస్తు ప్రభు యొక్క ఆశీర్వాదము, దీవెన దేవుడు మనందరికీ పరిపూర్ణముగా అనుగ్రహించును గాక. దేవరాజ్య విషయములు దీనమై వారు వాటి వశము, గానములు వారి వశమౌను గనగలుగు, సుఖము భువియం శుభము శుభము. దేవరాజ్య విషయములు దీనమతిని వరుసగా నేర్చుకొని వారు వాటి వశము, దానములు వారి వశమౌను గానగలుగు, సుఖము భువియం శుభము శుభము. దేవుని పిల్లలారా, సంఘము పునరుత్థాన కాలంలో ఉన్నది. యేసు ప్రభు యొక్క పండగను, పునరుత్థాన పండగను గత ఆదివారం మనం అందరం జరుపుకున్నాం. యేసు ప్రభు మృత్యుంజయుడై లేచిన తర్వాత ఆయన తన పిల్లలైన వారిని వెతుకుతూ వచ్చారు. యేసు ప్రభువు తన పిల్లల కొరకు ఆరాటపడుతూ ఉన్నాడు అన్నారు. కోడి పిల్లలు దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఆ కోడి ఎంతో ఆతురతతో ఆ పిల్లల కొరకు ఎలాగూ వెతుకులాడుతుందో, యేసు మరణముతో చెల్లాచెదురైపోయినటువంటి ఆ శిష్యులైన వారిని ఒక దగ్గరకు చేర్చుకోవడానికి యేసు ప్రభు చాలా ఆరాటపడుతూ ఉన్నారు. 3.5 సంవత్సరాలు తన రక్తము ధారబోసి తన కూడా తిప్పుకొని వారిని ఒక సంఘముగా ఏర్పాటు చేసుకుని వారిని తన కూడా వెంటబెట్టుకుని వెళ్ళినటువంటి ఆ యేసు ప్రభువే ఈరోజు మృత్యుంజయుడై లేచిన తర్వాత యేసు ప్రభు తన పిల్లల కొరకు వెళ్ళవలసినటువంటి అగత్యము ఏర్పడింది. ఇప్పుడు మనం చదువుకున్న మాటలో 2 ప్రాముఖ్యమైనటువంటి సంగతులు చూస్తాము. ఒకే ప్రశ్న ఇద్దరు వేశారు.
అందులో మొదటిది దేవదూతలు వేసిన ప్రశ్న. అది 13వ వచనంలో ఉంది. ఈసారి చదవండి. వారు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? వారు వేసినటువంటి ప్రశ్న, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఇది చాలా ప్రేమతో వారు వేసినటువంటి ప్రశ్నది. సమాధి వద్దకు వచ్చినటువంటి మరియా ఏడుస్తూ ఉండడం చూసి వారు ఈ ప్రశ్న వేయడం మనం ఇక్కడ చూస్తున్నాం. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? అయితే 15వ వచనంలో మళ్ళా ఈ ప్రశ్న ప్రభు వేస్తూ ఉన్నారు. రెండవసారి యేసు ప్రభు అడుగుతున్నారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? కేవలము కొద్ది సమయంలోని ఈ ప్రశ్న రెండవసారి వచ్చింది. యేసు ప్రభు ఏడుస్తూ ఉన్నటువంటి మరియను చూసి ఈ ప్రశ్న అడిగినట్లు మనం చూస్తున్నాం. యేసు ప్రభు తాను లేస్తానని అనేక పర్యాయాలు చెప్పారు. అయితే ఈ మాటను యేసు ప్రభు లేస్తాడు అనే మాట లేఖనముల ద్వారా అనేక సార్లు చెప్పబడింది. చూడండి, 1 కొరింథీ పత్రికలో 15వ అధ్యాయం 4వ వచనం చదువుకున్నాం. 1 కొరింథీ పత్రిక 15:4. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. చాలండి. 3వ దినాన్ని లేఖనాల ప్రకారము లేపబడ్డారు. ప్రభు తాను లేస్తాడు, మృత్యుంజయుడై లేస్తాడని సంగతి ఆయన ముందుగానే వెల్లడిస్తూ వచ్చారు. మొదటిగా మనం చూద్దాం. యోహాను సువార్తలో ఆయన బ్రతుకున్న కాలంలో తాను లేస్తాను అనే సంగతిని తాను ముందుగానే చెప్పారు. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఒక మాట మనం చూద్దాం. 19వ వచనం. ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినములలో దాన్ని లేపుదును. ఈ ఛాలెంజ్ యేసు ప్రభు ఛాలెంజ్ చేస్తున్నారు ఇక్కడ. 3వ దినమున 3 దినములలో దాన్ని లేపుదును. ఇది ఆయన దేవాలయంలో అన్న మాట. 3 దినములలో దానిని లేపుదును. అయితే దేవాలయమైన యేసు ప్రభు తన శరీరమనే దేవాలయాన్ని పడగొడతారని, 3 దినాల్లో దాన్ని తిరిగి కడతాడని తాను దేవాలయములో బోధించారు. ఇంకా మనం చూస్తే మత్తయి సువార్త 20వ అధ్యాయము 19వ వచనం చదువుకున్నాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 19వ వచనం. ఆయనను అపహసించడానికి, కొడాలతో కొట్టడానికి, సిలువ వేయడానికి ఆయనను అప్పగిస్తారు. ఆ 3వ దినమున మరలా లేచిన 2వ పర్యాయం యేసు ప్రభు తన పునరుత్థానాన్ని గురించి చెప్తూ వచ్చారు. అయితే 3వ దినాన్ని లేస్తాను అని ప్రభు మరొక పర్యాయము దారిలో శిష్యులకు చెప్పినట్లు మనం చూస్తున్నాం. అయితే ఇంకొకసారి చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వచనం. ఆ యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండను. 3 అనేది ఇక్కడ ప్రాముఖ్యంగా మనం తీసుకోవలసినటువంటి విషయం. కనుక ప్రభు తన పునరుత్థానాన్ని గురించి ఆయన అనేక చోట్ల ప్రస్తావిస్తున్నారు. 26వ అధ్యాయంలో మత్తయి సువార్తలో మీరు చూస్తే మరొక పర్యాయం ప్రభు అక్కడ చెప్పారు. 26వ అధ్యాయము 33వ వచనం చదువుకున్నాం. ఉండండి వద్దు.
32వ వచ్చి 31వ వచ్చిన చదవండి. 31 చదవండి. అప్పుడు యేసు వారిని చూచి ఈ రాత్రి మీరందరూ ఆ, నా విషయమై అభ్యంతరపడెదరు. ఆ, ఏలయనగా ఆ. గొర్రెల కాపరిని కొట్టుకును ఆ. మందలోని మెడలు చెదిరిపోవునని వ్రాయబడినది కదా. ఆ. నేను లేచిన తర్వాత ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. నేను లేచిన తర్వాత మీకంటే చాలండి. నేను లేస్తాను. మరొక పర్యాయం ఇక్కడ ప్రభు అంటున్నారు, నేను లేచిన తర్వాత అంటే నేను తిరిగి లేస్తాను అనే మాట ప్రభు అక్కడ చెప్తూ వచ్చారు. అయితే ఈ మాట ఎన్నిసార్లు చెప్పినప్పుడు వారు విన్నారు కదా. లేవడం అని చెప్తున్నావు, ఏమిటి ప్రభా నువ్వు లేవడం ఏమిటి అనే సంగతి ఎప్పుడైనా ప్రభువుని అడిగారా? అయితే ప్రభు చెప్పిన మాట వారు విన్నారు. నన్ను భక్తులను ఏనాడు నన్ను దేవుని పిల్లలారా, యేసు ప్రభువు అన్ని పర్యాయములు వారితో చెప్తూ ఉన్నా ఈ లేచుట అనే విషయం వారికి అర్థం కాలేదు. యేసు ప్రభువు మానవులతో చెప్పిన కొన్ని సంగతులు వారికి అర్థం కాలేదు. అందులో ఒకటి ఏంటంటే, నా శరీరం తిని నా రక్తం త్రాగితేనే కానీ నా తండ్రి రాజ్యంలోకి చేరడన్నారు ప్రభు. యూదులు ఒకరికొకరు ఆయన చెప్పిన మాటను విమర్శించుకున్నారు. ఏమిటి, ఈ మనుష్యుడు తన శరీరం ఎలా తినిస్తాడు అని అనుకున్నారే తప్ప యేసు ఎదురుగుండా వచ్చి ఏమిటి ప్రభా ఇలా మాట్లాడుతున్నావు, నువ్వు నీ శరీరాన్ని మానవులు ఎలా తింటారు అని అడగలేరు. వారు లోపల కొనుక్కున్నారు. దేవుని పిల్లల అర్థం కాని విషయాలు ప్రభువుని అడిగితే చెప్పేవాడే, కానీ వారు లోపల మాట్లాడుకున్నారు తప్ప పైకి ఎవరూ చెప్పలేదు. పోని శిష్యులన్న అడిగారంటే వారు అడగలేదు. అలాగే నేను చనిపోయిన తర్వాత 3వ దినాలు లేస్తాను మరణం తర్వాత అన్నప్పుడు ఒక మనుష్యుడు చనిపోయాక తిరిగి ఎలా లేస్తాడు అనే మాట కూడా వారు అడగలేదు. కనుక అడగనందువల్ల వారికి కొన్ని విషయాలు మరుగై ఉన్నాయి అని చెప్పారు. అడుగుటనేది చాలా మంచి లక్షణం. పేతురు అనేక పర్యాయాలు యేసు నిన్ను అడిగారు, కానీ ఇక్కడ నేను చనిపోయిన తర్వాత తిరిగి వేస్తానన్నప్పుడు పేతురు ఏమీ మాట్లాడలేదు. అలాగే శిష్యులు ఎవరు అడగలేదు, కానీ అది వారు చెప్పుకున్నట్టు మనకు ఎలా తెలుస్తుందంటే మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఓ మాట చదువుకున్నాము. 63వ వచనం చదువుకున్నాము. 27వ ఆయా ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తర్వాత నేను వేస్తానని చెప్పినది బాగా గమనించండి. ఎవరికి జ్ఞాపకం ఉంది? శత్రువుల జ్ఞాపకం ఉంది. ఎవరికి జ్ఞాపకం లేదు? శిష్యులకు జ్ఞాపకం లేదు. శత్రువులు జ్ఞాపకం పెట్టుకున్నారు, శిష్యులు జ్ఞాపకం పెట్టుకోలేదు. అయితే శత్రువులు నమ్మారు ఆ మాట. శత్రువుల వరకు వెళ్ళింది, దారిలో చెప్పారు, ఇదిగో నేను 3వ దినాలు లేస్తాననే మాట మా ప్రభువు లేస్తాడట అన్న మాట ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే శత్రువుల దగ్గరకు వెళ్ళిపోయింది. దేవుని పిల్లవారా, గుర్తు పెట్టుకోవలసిన వారు గుర్తు పెట్టుకోలేదు, ఆ గుర్తు పెట్టుకోకూడని వారు గుర్తు పెట్టుకున్నారు. అది మనం కూడా దేవుని మాటలు జ్ఞాపకం పెట్టుకోం.
వాటిని విడిచిపెడుతూ ఉంటాం. దేవుని మాటలు బహు విలువైనవి, వాటిని జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. మరియు చెప్పిన ప్రతి విషయాన్ని తన హృదయంలో భద్రపరుచుకుందనుంది. అయితే ఈ శిష్యులు యేసు ప్రభు సమాధి దగ్గరికి రాలేదు. అయ్యారోసారి పాఠం చెప్తూ అన్నారు, పునరుత్థాన పండుగ సంతోషమా దుఃఖమా అన్నారు. సంతోషమా దుఃఖమా? సంతోషమే అందరికీ. అది మనకు సంతోషం కానీ ప్రభువుకు దుఃఖం అన్నారు. ఎందుకంటే తాను పొందినటువంటి జయము ప్రపంచంలో ఏ నరుడు చేయని కార్యాన్ని దేవుడు చేసి ఆ సమాధిలో నుండి బయటకు వచ్చారు. శిష్యులు యేసు చెప్పిన మాట నమ్ముంటే యేసును విడిచిపోకుండా ఉండేవారు. అందుకనే ముందే చెప్పాడు, హెచ్చరిక చేశారు, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. వారు యేసును సరిగా అర్థం చేసుకొని ఆయన మాటను జ్ఞాపకం ఉంచుకొని ఆయన మాటను నమ్ముంటే వారు ఒక పని చేసేవారని చెప్పారు. శిలువ మీద యేసు ప్రభుని వేలాడవేసినప్పుడు 12 మంది ఒకరి చేయి ఒకరు పట్టుకొని ఈ 12 మంది ఆ శిలువ చుట్టూ తిరుగుతూ మా ప్రభువుని చంపండి, మా ప్రభువుని సమాధి చేయండి, 3వ దినాన మా ప్రభువు లేవకపోతే కదా అందురట. కానీ వారు యేసుని మాట విన్నారు కానీ దానిని నమ్మలేదు, దానిని వారు ధ్యానించలేదు. వారు చెప్పుకున్నారు కానీ దానిని వారు పరిగణలోకి తీసుకోలేదు. దేవుని పిల్లలారా, ఎప్పుడైతే యేసుని పట్టుకున్నారో అప్పుడే విడిచి వెళ్ళిపోయారు. 3 రోజులు భయంకరమైనటువంటి ఆ శ్రమను అనుభవించిన యేసు 3 రోజులు సమాధిలో ఉంటే సమాధుల దరిదాపులకు కూడా వారు రాలేదు. ఆ పరిస్థితులు వారిని రానివ్వలేదు. గనుక సమాధి దగ్గరకు వచ్చి యేసు పొందిన విజయాన్ని చూడలేకపోయారు. మనుషులు చూడవలసిన విజయము ఎవరు చూచారండి? దూతలు చూచారు. మనుషులు అనగా ఆయన వెంబడించిన శిష్యులు యేసు పునరుత్థానాన్ని చూడాలని ఆశపడుతున్నారు. ఒక ఉదాహరణ చెప్పారు. ఒక ఆమె ఒక ఆపరేషన్కి వెళుతుంది. చాలా పెద్ద ఆపరేషన్ చేయించుకోవడానికి వెళుతుంది. వెళ్ళేటప్పుడు బ్రతికి వస్తానో రానో అనే అనుమానానికి ఉంది. తన ఆత్మీయులందరినీ పిలిచి ఆప్తులందరినీ పిలిచి, ఇదిగో నేను ఆపరేషన్కి వెళుతున్నాను, ఆపరేషన్ అయిన తర్వాత మొట్టమొదట నా బిడ్డను నేను చూడాలి అని ఆశతో చెప్పి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిందట. ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఆమెకు స్పృహ వచ్చినప్పుడు ముందుగా తాను చెప్పినట్లు తన బిడ్డలనే చూడాలనుకుంది. యేసు ప్రభు కూడా తాను పొందబోయే గొప్ప జయము ఆయన అనుభవించే సమయంలో యేసు ప్రభువుని గురించి ముందుగానే ఎరిగినటువంటి ఆయన యొక్క మరణం, ఆయన యొక్క పునరుత్థానాన్ని గురించి ఆయన ముందు ఎరుగున్నారు కనుక ఆయన ముందు చెప్పిన మాటలు వారు లక్ష్య పెట్టలేదు. దేవుని పిల్లలారా, అందుకే దేవుడు పొందినటువంటి ఆ మహిమ కలిగిన ఆ పునరుత్థాన జయాన్ని వారు చూడలేకపోయారు. యేసు ప్రభువుకి ఇది గాయములన్నిటికంటే పెద్ద గాయం అని చెప్పారు. అందరికీ సంతోషము కానీ ఆయనకు వేదన, ఆయనకు బాధ. అందుకే యేసు ప్రభు లేవగాని ముందు ఎవరు కనబడ్డారండి? ముందు ఎవరు చూశారు ప్రభుని? ఏమండి? ముందు ఎవరు చూశారంటే కాపలాదారులే చూశారు, శత్రువులు వాళ్ళే చూశారు. శబ్దం అయింది, మెరుపు మెరిసింది, పైనుండి దేవదూత దిగాడు, ఆ యొక్క భయంకరమైనటువంటి రాయి పొరిలించాడు. వీరు ఆ పక్కకి ఈ పక్కకి నక్కారు. నక్కి ఏమవుతుందో చూద్దామని చూస్తున్నారు. సమాధిలో నుండి పునరుత్థానుడైనటువంటి ప్రభు మృత్యుంజయుడై మహిమ కలిగినటువంటి స్థితిలో ఆయన బయటకు వస్తున్నారు. ఏ మరణ బంధాలు ఆయన పట్టుకోలేదు, ఏ ఆ సమాధి యొక్క గోడలు ఆయన ఆపలేదు, ఆ మృత్యు యొక్క నీడ కూడా యేసు మీద పడలేదు. అన్నిటినీ జయించి చావును చంపి బయటకు వచ్చాడు. మన తండ్రి గారు రాశారు, బలమగు మరణ ద్వార బాంధ మొలని మాటకపోయేను, బలమగు
ద్వార బాంధ మొలు నింబాటకపోయెను వెలుతురు లేని సమాధి గొమ్మ వెలుతురు లేని సమాధి గొమ్మ మొలు నింబాటకపోయెను మొలు నింబాట గెలువవాయెను కావలియో మోత్రయో గెలువవాయెను కావలియో మోత్రయో విజయ 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 బలముగు మరణ ద్వారబంధములు ఆయన పట్టలాగపోయినట గనుక మరణము యొక్క బలము విరిగిపోయింది. ఆయన పునరుత్థానుడై మృత్యుంజయుడై లేచి వస్తున్నాడు. మహామహిమతో మహాశక్తితో ఆ యొక్క భూమిని చీల్చుకొని వస్తున్నాడు. ఒక మాట ఉంది అక్కడ, మీరు గమనిస్తే చదవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం, 4వ వచనం చదువుకుందాం. అతనికి భయపడటం వలన కావలివారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. ఎవరికి భయపడి? దేవదూతకు భయపడి చచ్చిన వారి వలె ఉన్నారు. వీరేమో చచ్చినట్టు పడి ఉన్నారు. అక్కడ చిత్రమైన కార్యం జరుగుతుంది. యేసు ప్రభు మృత్యుంజయుడై లేచి వచ్చేటప్పుడు దాని ముందున్నటువంటి ఆ సమాధి ముందున్న రాయి దొర్లింపబడింది. దేవదూత ఎక్కి కూర్చొని ఉన్నాడు. దేవదూత పని అయిపోయింది కదా, కూర్చుని ఉన్నాడు ఏమిటి అని అడిగారు అయ్యగారు. ఆ రాతి మీద ఎందుకు కూర్చున్నాడు అని అన్నారు. తీసే పనే కాదు, చెప్పే పని కూడా ఉంది. మనం ఒక పని ప్రారంభించి అందుకని అక్కడ కూర్చోండి. అయితే 2వ వచనం చదువుకున్నాం. ఇదిగో ఆ, ప్రభువుదూత పరలోకము నుండి దిగి వచ్చి ఆ, రాయి పొదిలించి ఆ. దాని మీద కూర్చుండెను. దాని మీద కూర్చుండేను. అప్పుడు మహాభూకంపం కలిగెను. దేవుని పిల్లలారా, ఇక్కడ ఒక చిత్రమైన విషయం, మహాభూకంపం కలిగిందట. భూమి కంపించింది. ఎవరొస్తున్నారు భూమిలో నుండి? మృత్యుంజయుడైన ప్రభు బయటికి వస్తున్నారు. భూమి నెరవిడిచింది. భూమి మహాభయంకరమైన రీతిగా కంపించింది. దేవుని సంఘమా, దేవుని తాకిడికి ఈ భూమి ఆగుతుందా? మీకు ఒక విషయాన్ని చెప్తాను. నిర్గమాకాండంలో మోషే కొండెక్కి వెళ్తున్నాడు. దేవుడు రమ్మని చెప్పగా ఎదుర్కొనడానికి వెళుతున్నాడు. వెళుతూ ఉన్నప్పుడు అక్కడ చిత్రమైన కార్యం జరిగింది. ఆ కొండ మీద అగ్ని వచ్చింది, దోమం కలిగింది, భూకంపం కలిగిందనుంది. దేవుని పాదమట ఆ పర్వతం మీద మోపినప్పుడు ఆ పర్వతమట విలవిలలాడింది. ఎందుకంటే దేవుడు సర్వోన్నతుడైన ఆయన పాదము ఆ భూమి మీద పెట్టినప్పుడు భూమి కంపించింది. మృత్యుంజయుడై లేచి వస్తున్న ప్రభు యొక్క శక్తికి తట్టుకోలేక భూమిలో నుండి దేవుడు మహా ఉన్నతమైన వ్యక్తిగా భూమిలో నుండి బయటకు వస్తున్నప్పుడు భూకంపం కలిగింది. చూస్తున్న వారు చచ్చిన వారి వలె పడ్డారు. వారు యేసు యొక్క పునరుత్థానాన్ని శక్తిని చూడలేకపోతున్నారు. ఆయన బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఆయన ముందు ఎవరు కనబడ్డారు అంటే యేసు ప్రభు ఇక్కడ మరియకు కనబడ్డారని చెప్తున్నారు. మరియ కంటే ముందు చూశారు. ఆయనను చూచిన వారు చచ్చిన వారి వలె పడ్డారు. అయితే యేసు ప్రభు లేచి బయటకు వచ్చాక మరియ వెళ్ళిందట. మరియను గురించి అయ్యగారు ఒక మాట చెప్పారు. మరియ చాలా ఉన్నతమైందన్నారు. మగ్దలేని మరియ యేసు ప్రభుని ప్రేమించింది. ఈ మరియ ప్రభువుని ప్రేమించింది కనుక ఆమె దేవుని యొక్క సమాధి యొద్ద కూర్చొని ఏడుస్తూ ఉంది. ఆమెలో కోరుకుందట,
నేను నా ప్రభువుని చూడకుండా నేను తిరిగి వెనక్కి వెళ్ళను. నా ప్రభువుని చూడకుండా తిరిగి ఎలా వెనక్కి వెళ్ళను అనుకుందట. మనకి ఇలాంటి కోరికుందా? మోకాళ్ళు నీవు ప్రభువుని చూడకుండా మోకాళ్ళు ఎలా దిగను అనుకున్నావా? ఏమంటే మోకాళ్ళు ప్రార్థించుకున్న నీవు ప్రభువు మాట వినకుండా నేను భోజనం ఎలా చేయను అనుకున్నావా? మరి కొన్న పట్టు ఏంటండి, నా ప్రభువుని చూడకుండా తిరిగి వెనక్కి వెళ్ళకూడదు. దేవుని పిల్లలారా, సన్నిధులకు వెళుతున్న వారులారా, విశ్వాసులారా, ప్రభువుని చూడకుండా మోకాళ్ళు దిక్కండి. ప్రభువుని చూస్తేనే మనము దిగ్గలం, కానీ ప్రభువుని చూడకుండా వెనక్కి వెళ్ళకూడదు, ఎదకూడదు. అయితే ఈమెకున్న పట్టు మరియ గురించి చెప్పారు. మరియ చాలా ఉన్నతమైనది. ఆమె తన శరీరాన్ని పాడు చేసుకుంది, కానీ తన హృదయం ఎవరికి ఇవ్వలేదని చెప్పారు. మరి యొక్క శరీరము పాడైంది, కానీ ఆమె హృదయం ఎవరికి ఇవ్వలేదు, అది ప్రభువుకే ఇచ్చింది. అందుకే ప్రభు అంటే ఆరాట పడుతూ ఉంది, ప్రభు కొరకు పరిగెత్తుతుంది. ప్రభు ఆమెను కుమార్తె వలె ఎక్కువగా ప్రేమించేవాడట. అందుకే యేసు ప్రభుని ఆమె వెతుకుతున్నప్పుడు ఆమె కనబడినందున ఏడుస్తుంది. ఏడుస్తున్న ఆమె యొక్క కన్నీటిని చూసి చలించిపోయాడు ప్రభు. అందుకే ఆమె ఏడుస్తూ ఉన్నప్పుడు దేవదూతలు అడిగారు, ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని. ఆమె ఏడుస్తున్నప్పుడు ప్రభు అడిగాడు, ఎందుకు ఏడుస్తున్నావని. ఇక్కడ 2 విషయాలు గమనించాలి. దేవుని నమ్మిన పిల్లలు ఏడ్చుట లేక కన్నీరు పెట్టడం దేవునికి ఇష్టం ఉండదు. రెండవది, దేవుని యొక్క పిల్లలు ఏడవడం దేవుని దూతలకు ఇష్టం ఉండదు. దేవుని పిల్లలు ఏడవడం ఎవరికి ఇష్టం అంటే సాతానికి ఇష్టం, సాతాను సైన్యమునకు ఇష్టం. కానీ దేవునికి కానీ, దేవుని దూతలకు కానీ, పరిశుద్ధులకు కానీ దేవుని పిల్లలు ఏడవడం ఆయన ఓర్చుకోలేడట. అందుకే మరియ దగ్గరకు వచ్చి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అన్నారు. అయితే ఈ మరియ ఎలాంటిది అని చెప్తే ఒక ఉదాహరణ చెప్పారు అయ్యారు. ఒక గొర్రెల కాపరికి ఒక గొర్రె ఉండేదట. ఆ గొర్రెల కాపరి గొర్రెలను పెంచుకుంటున్నాడు. అందులో ఒక గొర్రె తప్పిపోయి ఒక కొండపైకి వెళుతుందట. ఈ గొర్రెల కాపరి కొండ కింద నుండి చూచారు, అరేరే ఈ గొర్రె పిల్ల తప్పిపోయి పైకి వెళ్ళిపోతుంది, దీన్ని ఎలాగైనా నేను రక్షించుకోవాలనట. ఆ ముళ్ళు రాళ్ళు చెత్త ఏమీ లక్ష్య పెట్టకుండా గబగబా పైకి వెళ్ళిపోయి శరీరం చిరిగిపోయినా, కాళ్ళకు ముళ్ళు దిగిపోయినా, శిఖరానికి వెళ్ళిపోయినటువంటి ఆ గొర్రె పిల్లని అమాంతంగా పట్టుకొని భుజం మీద వేసుకొని కొండ కిందకు దిగొచ్చాడు. ఆ గొర్రె పిల్లని కానీ అక్కడ వదిలేస్తే ఆ శిఖరం మీద నుండి పడిపోయి నామరూపాలు లేకుండా పోతుంది. అలాగే ఈ మరి కూడా పాపపు శిఖరం మీదకు వెళ్ళిపోయి పతనమవుతున్న సమయాన్ని ప్రభువు వెళ్ళి అమాంతంగా పట్టుకొని తన భుజం మీద వేసుకొని తన ఒడికి చేర్చుకొని ఈ గొర్రె పిల్లను లాలించి కిందకు తెచ్చాట పాపపు శిఖరము నుండి. గనుక మగ్దలేని మరియ ఈ ప్రభువును ఎదుర్కొనడానికి వెళ్ళింది. దేవుని పిల్లలారా, ఈమె చాలా సౌందర్యవంతురాలు, కానీ ఈమె హృదయం చాలా పరిశుద్ధమైంది. అది ప్రభువుకు తన హృదయాన్ని అర్పించుకున్నట్లు మనం చూస్తున్నాం. నీ హృదయం ఎవరికి ఇవ్వగలుగుతున్నావు? సుందర్ సింగ్ గారు సేవా కొరకు తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన తండ్రి గారు ఒక అమ్మాయిని పిలిచి, నా కొడుకు అటు ఇటు సేవా ప్రార్థనానికి వెళ్ళిపోతున్నాడు, నా కొడుకు హృదయాన్ని మార్చాలని ఒక యవనస్తురాలైన ఒక ఆమెను పిలిచి, అమ్మాయి నా ఇంటి కోణం తీసుకుంటాను, నా కొడుకును మార్చు అని ఆ గదిలో ఉండగా పంపించాట. ఆమె లోపలికి వెళ్ళి ఆ గదిలో ఉన్నటువంటి సుందర్ సింగ్ గారి కాళ్ళు పట్టుకొని, అయ్యా నీ తండ్రి నన్ను కోడలుగా చేర్చుకోవాలనుకుంటున్నాడు, దయచేసి నీ హృదయంలో కొంచెం స్థానం నాకు ఇవ్వు అని అడిగిందట. ఆయన అన్నాడట, ఈ మాట ఇంత క్రితం చెప్పుంటే బాగుండును, నీకంటే ముందు ఒక ఆయన వచ్చి లోపల ఉండిపోయాడు, నేను వేరే వారికి నా హృదయాన్ని ఇవ్వలేను, ఆయనకు తప్ప నా హృదయంలో ఎవరికి చోటు లేదు అన్నట్ట. ఎవరాయన అని అడిగితే ఆయనే యేసు ప్రభు అని చెప్పాట.
అప్పుడు బయటకు వచ్చి ఆ సుందర్ సింగ్ గారి తండ్రితో అన్నకుండా కఠినమైన పాషాణాన్నైనా కరిగించవచ్చు కానీ నీ కొడుకుని కరిగించిన నా వల్ల కాదని పోయిందట. దేవుని పిల్లలారా, మీ హృదయంలో ఎవరికి చోటుంది? మరియ తన హృదయాన్ని ప్రభువుకి అప్పగించుకుంది. ప్రభు ఏం కోరుతున్నాడంటే నీ హృదయంలో స్థానం కోరుకుంటున్నాడు. అలాగే తన హృదయంలో ప్రభువును దాచుకున్నటువంటి ఆమె ప్రభు కొరకు అన్నిటినీ ఓర్చుకొని ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి ఈమె ప్రభు దగ్గరకు వచ్చి ఆయన చనిపోయినటువంటి తర్వాత సమాధి చేయబడిన తర్వాత ఆమె ఏడుస్తూ ఆ సమాధి వద్ద నిలబడింది. దేవుని పిల్లలారా, నీ ప్రభువును పోగొట్టుకొని నీ ఖాళీ హృదయంతో నువ్వు నిలబడితే ఏం ప్రయోజనం లేదు. ప్రభువును హృదయంలో చేర్చుకున్న ఆమె శరీరాన్ని చూచి ఏమంటుందంటే నేను ఎత్తుకుపోతానంటుంది. మరి అక్కడ ప్రశ్న అడిగారు, మరియా యేసుని ఎత్తుకోగలదా అన్నారు. మరియా యేసు ప్రభుని మొయ్యగలదా? కానీ ఆసక్తి ఏమని చెప్తుంది? మోస్తాను, నువ్వు ఎక్కడ దాచిపెట్టావో చెప్పు. దేవుని పిల్లలారా, వెంటనే ప్రభు అన్నారు, మరియా అని పిలిచారు. ఆ పిలుపు ఆమె గుర్తుపట్టింది. యేసు ప్రభు కూడా నిన్ను అనేక పర్యాయాలు నీ పేరుతో పిలుస్తూ ఉంటారు, నువ్వు గుర్తుపట్టుకోవాలి. యేసు ప్రభుని గుర్తుపట్టడానికి నువ్వు నేర్చుకోవాలి. ఆయన స్వరము నువ్వు గుర్తించాలి. 10,000 మందిలో నేను అతన్ని గుర్తుపట్టగలనండి. ఎంతమందిలో ఉన్న యేసు స్వరాన్ని నువ్వు గుర్తుపట్టాలి. ఎందుకంటే యేసు స్వరము చాలా గొప్పది. అది నీకు అలవాటు అవ్వాలి. మరియా అని పిలిచి మరియతో మాట్లాడుతున్నాడు యేసయ్య. మరియ వింటూ ఉంది. ఇదివరకు ఆయన స్వరాన్ని ఎన్నోసార్లు వింది. ఇప్పుడు ప్రభు అదే స్వరముతో మరియా అని పిలిచారు. దేవుని పిల్లలారా, రబ్బూని అంది. రబ్బూని అనే మాటకు ఇంకొక అర్థం ఏంటంటే బోధకుడే కాకుండా తండ్రి అని అర్థమట. గనుక తండ్రి అని ప్రభువుని తాను పాదాలు పట్టుకోబోయింది. దేవుని పిల్లలారా, ఈ మరియా ఎంత ప్రేమించిందో, ప్రభు కొరకు తన హృదయాన్ని ఎలా అప్పగించిందో చూస్తున్నాం. ఇవాళ మనం చదువుకున్న భాగంలో 2 మాటలు ఉన్నాయి. ఒకటి, దేవదూతలు అడుగుతున్నారు ఎందుకు ఏడుస్తున్నావని. రెండవది, ప్రభు అడుగుతున్నారు ఎందుకు ఏడుస్తున్నావని. ఈ నూతనముగా ఏర్పాటు చేయబడిన స్వశాలకు వస్తున్న అనేక మంది రోగులను ఒక్కొక్క రోగి దగ్గరకు ఒక్కో దేవదూత వచ్చి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఏమిటి నీలో ఉన్న స్థితి ఏమిటి అని నిన్ను ప్రశ్నిస్తారు. ఎందుకంటే ఇది దేవుని మందిరము, దేవదూతలు నిండి ఉంటారు. గనుక రోగులుగా వచ్చిన ప్రతి వారిని మొట్టమొదట ప్రశ్నించి అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని ఒక ప్రశ్న వారు అడుగుతూ ఉంటారు. దేవుని పిల్లలారా, దేవదూతలు ఇందులో ఉంటారు, దేవుడు ఉంటాడు. దేవదూతలు నిన్ను ప్రశ్న వేస్తారు, దేవుడు నిన్ను ప్రశ్న వేస్తారు. ఎందుకంటే వ్యాధిని బట్టో, బాధను బట్టో, శ్రమల బట్టో, కష్టాల బట్టో ఏదో రకమైనటువంటి చింత నీలో ఉండక మానదు. దాన్ని బట్టి నీ కన్నీరు రాక మానదు. కన్నీటిని చూచి చలించిపోయే యేసయ్య ఆనాడు మరియను ప్రశ్నించినట్లు నిన్ను కూడా ప్రశ్నిస్తూ ఉంటాడు. సరే, శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఏమొచ్చినా అధైర్యపడకండి. దైవభక్తాళికి దారిద్ర్యమబ్బును, దైవభక్తాళికి దారిద్ర్యమబ్బును, కెరటాల కష్టములు పొరలివచ్చు. ఎంత ప్రార్థించినా ఎక్కువయ్యే గాని అలనంత మాత్రము అనగకుండు. అరియట్టులుండ నిరాశ సముద్రంబు స్పష్టంబుగా గానపడుచునుండు. దైవ వాగ్దానాలు తలపునకు వచ్చిన చప్పగనుండ సాగుచుండు. కష్టకాలమున కూడా ఇష్టముగానే దేవుని ప్రార్థింపనలవాటు పడిన ఎడల ఆత్మకెంతయు బలము జయము, అప్పుడు అపవాది దయ్యము తప్పుకొనను. దేవుని నమ్ముకున్న వారికి ఎన్నో కష్టాలు, శ్రమలు వస్తాయి. అంత మాత్రం చేత కష్టాలు ఉన్నాయని దేవుని విడిచిపెట్టకూడదు. ఒక ఆవిడ అంత యేసు ప్రభుని నమ్ముకుంటే ఏడాదికో ఎకరం అమ్ముకోవడమే కానీ నాకేం కలిసి రాలేదు, అందుకు వదిలేశానంది. దేవుని పిల్లలు నిజమే, కష్టాలు వచ్చాయని నువ్వు మానేస్తావా? కష్టాల్లో లేడా? అయితే దేవుని నమ్ముకున్న వారికి శ్రమలు వస్తాయి. కష్టాలు
సముద్రములో కెరటాల వలె వస్తాయి. ఎన్ని వచ్చినప్పటికీ అన్నిటినీ నిదానించుకో. కష్టకాలమున కూడా ఇష్టముగానే దేవుని ప్రార్థింపనలవాటు పడిన ఎడలా ఆత్మకెంతయు బలము చెయ్యము, అప్పుడు అపవాది దెయ్యములు తప్పుకోను అన్నారు. కష్ట సుఖములో నీవు ఎలా ప్రార్థిస్తున్నావో కష్టములో కూడా అలాగ ప్రార్థిస్తే ఆత్మకెంతయు బలము జరుగుతుందట, జయం కలుగుతుందట. అప్పుడు అపవాది దెయ్యాలు తప్పుకుంటాయట. కనుక కష్టాలు వచ్చినంత మాత్రాన్ని దేవుని విడిచిపెట్టకూడదు. దేవుడు కష్టాల్లో ఉన్న వారి దగ్గరకు వస్తాడు. ఒంటరిగా ఏడుస్తుంది, అందరూ వెళ్ళిపోయారు, ఈయనకెందుకింత ప్రేమ? యేసు సమాధి విడిచిపెట్టకుండా తనకు వచ్చిన కష్టం ఏంటంటే తాను నమ్ముకున్న ప్రభువుని ఎత్తుకుపోయారు. దేవుని పిల్లలారా, ఒక శిష్యునికి వచ్చిన కష్టం ఏంటంటే నమ్ముకున్న గురువును తన ఎదురుగుండానే సిరివేశారు తోమ అన్నాడు. గనుక ఒక్కొక్కరికి ఒక్కో రకమైన కష్టం. తాను నమ్ముకున్న గురువును ఎత్తుకెళ్ళిపోయారు ఎవరో అని ఏడుస్తూ ఉంది. దేవుని సంఘమా, నీ ప్రభు ఎడల అలాంటి ఆసక్తి ఉందా? ప్రభువుని చూడాలని కోరిక లేదా నీకు? ప్రభువుని చూడకుండా ఆమె ఎలాగూ తోట విడిచిపెట్టలేదు, యేసును చూడకుండా మీరు ఈ తోటను విడిచిపెట్టకండి. యేసును చూడకుండా తిరిగి వెనక్కి వెళ్ళకండి. మీరందరూ మరియలే కావాలని దేవుని కోరిక. మరియా యేసును చూచాక అప్పుడు వెళ్ళింది. మీరు కూడా దేవుని యొక్క మందిరంగా మలచబడినటువంటి ఈ శాలలో, ఈ ఏర్పాటు స్థలములో మీరు దేవుని చూడాలి. గనక ఏడుస్తూ ఉన్న ఆమెను ఎంత చక్కగా లాలించి ప్రభు అడుగుతున్నారమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నిన్ను అడగడా? నిన్ను అడుగుతాడు. మోకాళ్ళుని కనిపెడితే నిన్ను అడుగుతాడు ఆయన. నీవు ఆయన మాట వినే రోజులు దగ్గరకు వచ్చినాయి. గనక దేవుని సంఘమా, మరియవలే దేవుని ఎదుర్కోండి. దేవుడు మిమ్మల్ని దీవించేవాడై ఉన్నాడు. ఏడుస్తున్న మరియ, కన్నీరు కారుస్తున్న మరియను మనం చూస్తున్నాం. కనుక మరి ఈ రాత్రి కాల సమయంలో మరియ చరిత్రలో ఒక మాట మనం చూస్తున్నాం. యేసు ప్రభును చూచాను ఏమనుకుందట? తోటమాల అనుకుంది. యేసు ప్రభు తోటమాల, యేసు ప్రభు తోటమాలే. యేసు ప్రభు ఏర్పాటు చేసుకున్న సంఘము తోట. ఆ తోటకు కాపు లేక తోటమాలి యేసు ప్రభు. ఎన్నో మొక్కలు వేసుకున్నాడు, అనేక మొక్కలకు నీరు పోస్తున్నాడు, ఆ కాపు కాస్తూ ఉన్నాడు. ఈ తోటలో ఉన్న చెట్లన్నీ ఫలించాలనే దేవుని కోరిక. అయితే ఆయన తోటమాలే, తోటమాలిగానే కనబడ్డాడు ఆమెకి. మరి కూడా ఆ తోటలో ఒక చెట్టే. యేసు ప్రభు తోటమాలిగా ఉన్నాడు. ఓ చోట అంటాడు, నీ ద్రాక్షావళిని నా తండ్రి వ్యవసాయకుడు అన్నాడు. అయితే తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నామని ఎరుగరా అన్నాడు. గనక యేసు ప్రభు అక్కడ వ్యవసాయకుడిగా మారాడు. ఆయనే తోటమాలిగా వారికి కనబడ్డారు. పునరుత్థానంలో ఉన్న చిత్రం ఏంటంటే, ఆ పునరుత్థాన చరిత్రలో యేసు ప్రభుని ఎవరో గుర్తుపట్టలేరు. ఎందుకు గుర్తుపట్టలేదంటే, మరియేమో తోటమాలనుకుంది, ఆ శిష్యులేమో బోతం అనుకున్నారు, సముద్రపు దారిని నిలబడితే ఎవరో దారిని పోయే ఒక వ్యక్తి అనుకున్నారు, ప్రయాణమై కూడా వెళితే బాటసారు అనుకున్నారు. ఎందుకంటే యేసు ప్రభువుగా కనబడలేదు. అయితే యేసు ప్రభు వారికి మారు రూపాల్లో కనబడి నెమ్మదిగా దారిలోకి తెచ్చుకున్నాడు. ఎందుకు? వారి హృదయాల్లో తొందర ఉంది, దుడుకుంది, ఆవేదన ఉంది, బాధ ఉంది, కన్నీరుంది. కనుక యేసు ప్రభువును గుర్తుపట్టలేకపోయారు. మరి క్రమంగా పిలిచిన తర్వాత స్వరాన్ని బట్టి గుర్తుపెట్టారు. యేసు ప్రభు ఇంకో చోట తన శరీరాన్ని చూపించడం వల్ల గుర్తుపెట్టారు. మరొక చోట ఆయన అద్భుతం చేయడం వల్ల గుర్తుపెట్టారు. మరొక చోట భోజనాన్ని కూర్చున్నప్పుడు గుర్తుపెట్టారు. దేవుడు క్రమేపీ గుర్తుపట్టడానికి వీలుగా నెమ్మదిగా తాను తెలియజేసుకున్నాడు. ఓసారి అయ్యారు శిష్యులు సముద్రం మీదకి చేపలు పడ్డానికి వెళ్ళినప్పుడు
యేసు ప్రభు గట్టి నుండి మాట్లాడాడే, సముద్రంలోకి వెళ్ళి దేవులో ఉండి ఎందుకు మాట్లాడలేదు అని అడిగారు. దేవులోకి వెళ్ళి మాట్లాడితేనట వాళ్ళందరూ సముద్రం దుంకి చచ్చిపోతున్నట. ఎందుకంటే వాళ్ళకు భయం ఉంది గనుక వాళ్ళు గుర్తుపట్టడానికి క్రమేపీ గుర్తుపట్టేటట్టు చేశారు. దేవుని పిల్లారు యేసు ప్రభు ఈనాటి వరకు ఒక్కసారిగా తన దేవుడు అనే సంగతిని ఒక్కసారిగా వెల్లడిపరచడం లేదు. ఈ క్రమక్రమమని యేసు ప్రభు ఏమై ఉన్నాడో ప్రజలకు కనపరుచుకోవడం కొరకు, మానవులు గుర్తుపట్టడం కొరకు యేసు ప్రభు నెమ్మదిగా తను తాను బయలుపరుచుకుంటున్నాడు. అయితే మరీకు తోటమాలిగా కనబడ్డాడు. అదే యేసు ప్రభు దూరంగా యేసు ప్రభువుగా కనబడితే ఆమె గుర్తుపట్టలేకపోను. కానీ తోటమాలిగా కనబడి స్వరమును వినిపించిన తర్వాత ఆమె గుర్తుపట్టింది. దేవుని సంఘమా, మరీకి ప్రభు స్వరము తెలుసు, ప్రభు రూపము తెలుసు. కానీ ఇప్పుడు పునరుత్థాన రూపంలో ఉన్నాడు ఆయన గనుక ఒక మాట అన్నారు. అయ్యారే ఒక ప్రార్థన చేసుకోమన్నారు. మా తండ్రులు ఎప్పుడూ ఈ ప్రార్థన చేస్తుండేవారు, మా నాన్నగారు కానీ మా చిన్నాన్నగారు కానీ. ఆ ప్రార్థనలో ఈ వచనం లేకుండా ప్రార్థన చేసేవారు కాదు. అదేంటంటే, ఈ దినపు పునరుత్థాన శక్తి చేత నన్ను నింపు అనే మాట ప్రార్థనలో వారు వాడేవారు ఎక్కువగా. ఈ దినపు పునరుత్థాన శక్తి చేత మమ్ములను నింపు. దేవుని పిల్లలారా, పునరుత్థాన శక్తి ఎదురుగుండా ఏ శక్తి నిలబడదు. శక్తి యేసు ప్రభువే ఒకసారి ఒక మాట చెప్పారు, అది కూడా చదువుకున్నాం. ఆయన బ్రతుకుండగా చెప్పిన మాట యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో ఒక మాట ఉంది. యోహాను సువార్త 11:25. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. యేసు ప్రభు ఏమంటున్నారంటే, నేనే పునరుత్థానం. పునరుత్థానం అంటే వేరే ఏమీ లేదు. పునరుత్థానమును నేనే. ఆయన కొన్ని నేనని చెప్పుకునే కొన్ని ఉన్నాయి. యేసు ప్రభు నేనే. ఆయన ఒక చోట సత్యము నేనే అన్నారు, ఇంకో చోట జీవము నేనే అన్నారు, ఇంకో చోట మార్గము నేనే అన్నారు. ఇక్కడేమంటున్నానంటే పునరుత్థానాన్ని నేనే. దేవుని పిల్లారా, పునరుత్థానమే తానైనప్పుడు పునరుత్థానుడైనటువంటి ప్రభువు కనబడ్డంలో ఆశ్చర్యమేమీ లేదు. కనుక పునరుత్థాన శక్తి చాలా గొప్పది. పునరుత్థాన శక్తి ఇంకో మాట చెప్తాను. వలేశారు, చేపలు పడ్డాయి, విస్తారంగా పడ్డాయి, ఏం పిగలలేదన్నారు అక్కడ, వల పిగలలేదు. అయితే అది ఏ శక్తి? పునరుత్థాన శక్తి. వల పిగలలేదు గనుక ఈనాటి కార్యాలు ఎన్నో ఉన్నాయి. పునరుత్థాన శక్తితో యేసు ప్రభు వారిలో ఉన్నవన్నీ తొలగించి వేశారు. ఒక ఆయన నన్ను ప్రశ్న అడిగారు, అయ్యారు యేసు ప్రభుని ఎదుర్కోవడానికి ఆడవారు వెళ్తే నా శిష్యులు ఎక్కడని ప్రశ్నిస్తారు ఏంటి అని అడిగారు. ఆయన శిష్యుని అడుగుకున్నారేంటి? ఆయన వెతకడానికి ఎవరు వెళ్ళారు? స్త్రీలు వెళ్ళారు. ఎవరిని అడుగుతున్నాడు? శిష్యుని అడుగుతున్నాడు. నేను అద్భుతం చూశారు కానీ నా పిల్లలు ఎక్కడ ఉన్నారన్నా. దానికి మన తండ్రి గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఒకసారి యేసు ప్రభుట తన శిష్యుల్ని వెతుక్కొని తెచ్చుకున్నాడు. ఈ స్త్రీల కంటే రాజుల ముందు, చక్రవర్తుల ముందు నిలబడి క్రీస్తుని గురించి ధైర్యంగా బోధించే బోధ కొరకు వీరిని తయారు చేసుకోవాలి. ఈ 3.5 సంవత్సరాలు చేసిన పని ఒక ఎత్తు, 40 దినాల్లో చేసిన పని ఇంకొక ఎత్తు. 3.5 సంవత్సరాలు వారిలో క్రైస్తత్వాన్ని నూరిపోశారు. 3.5 సంవత్సరాలు వారిలో ఉన్న రాళ్ళు ఏరేశాడు. దేవుని పిల్లలారా, యేసు ప్రభువే 3.5 సంవత్సరాలు తన పిల్లలైన వారి కొరకు ఎంతో శ్రమించాడు. ఆ శ్రమ బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది 40 రోజులు భూమి మీద రాకపోతే. గనుక 40 దినాలు భూమి మీద ఉండి తన శిష్యులలో ఉన్నటువంటి బాధను తొలగించారు. మరీకి ప్రభు ఎందుకు కనబడ్డారంట ఒక మాట చెప్తాను.
మరి ఏమంటుందంటే ఎవరో ఎత్తుకుపోయారంటుంది. అక్కడున్న శత్రువులు ఏమని చెప్పారు? నీవు నిద్రపోతూ ఉండగా శిష్యులు వచ్చి శవాన్ని ఎత్తుకుపోయారని చెప్పారు. ఈయన ఎత్తుకుపోయారంటుంది. శత్రువులు అదే మాట ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఆ మాట స్థిరపరచబడుతుంది కనుక ప్రభు ఎవరికి కనబడ్డారంటే మరి కనబడిన ఎవరో ఎత్తుకుపోలేదు, నేను నీతోనే ఉన్నాను అని చెప్పడానికి ప్రభు ఆమెకు కనబడాల్సి వచ్చిందట. గనుక మరియకు ప్రభు కనబడి నన్ను ఎవరో ఎత్తుకెళ్ళలేరు, ఎత్తుకెళ్తే నువ్వు ఎత్తుకెళ్తావన్నారట. ఎవరో ఎక్కడికి ఎత్తుకెళ్ళింది? శిష్యుల దగ్గరికి ఎత్తుకెళ్ళింది. యేసు ప్రభువుని మోసుకెళ్ళిందని ఏమని? ఆయన లేచారని. దేవుని పిల్లలారా, మీరు మోసుకెళ్ళండి. ఎక్కండి. ఎవరిని? యేసుని. ఎక్కడికి మోసుకెళ్తారో? మీ ఊళ్ళు, మీ బంధువుల దగ్గరికి, మీ స్నేహితుల దగ్గరికి, అందరి దగ్గరికి మోసుకెళ్ళండి. మోసుకెళ్ళే పని ఎవరిది? మరియది మోసుకెళ్ళింది. ఆయన వార్త మోసుకెళ్ళింది. నేనంటాను, పోయిన వారం కాక క్రితం వారం గాడిద మోసుకెళ్ళింది. ఎవరిని? యేసయ్యని. అక్కడ మాట చెప్తానే మర్చిపోకండి. గాడిదట ఎత్తుకున్న కాడి నుండి ఎరుసలేము వెళ్ళే వరకు దించలేదట. మనమైతే ఎత్తుకొని అక్కడక్కడ వదిలేసిపోతూ ఉంటామంట. మళ్ళీ ఆయన కూడబడి వస్తూ ఉంటాడు. వచ్చింది చిక్కదు. ఆ గాడిదకంటే గాడిదను మనం ఇంకా గాడిదనయ్యం అని చెప్పిన పని కడక మోసుకెళ్ళింది. మనం ఏం చెప్తామంటే తీసుకెళ్ళి ఎక్కడైనా కష్టపడితే అక్కడ దించేసి వెళ్ళిపోతాం. అక్కడికి మళ్ళీ కూడా వస్తాడు. మళ్ళీ దేవుని పిల్లలు మోసుకెళ్తారో వదిలేస్తారు, మీ ఇష్టం. గాడిదే మోసుకెళ్ళింది, మరియ మోసుకెళ్ళింది. నువ్వు ఇక్కడ యేసుని మోసుకెళ్ళు. యేసుని మోసుకెళ్తే దీవింపబడతావు. గనుక మరియవలే యేసుని మోసుకెళ్లే భాగ్యము, యేసును చూసే దీవెన, యేసుతో సహవాసము చేసే కృప దేవుడు మీకందరికీ అనుగ్రహించను గాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు. మరియా నిన్ను చూచింది నాయన, నీతో సహవాసం చేసింది. నువ్వు లేకుండా తిరిగి వెళ్ళలేదు. ఇక్కడికి వచ్చిన నువ్వు నిన్ను మోసుకెళ్లకుండా తిరిగి వెళ్లకుండేటట్టు మా అందరిలోనికి నువ్వు రా నాయన. మేము మరి వంటి వారం కాగలిగినట్టు మమ్మల్ని దీవించు. విన్న వాక్యము నీ పిల్లల హృదయాల్లో ఫలించినట్లు ఆశీర్వదించుమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి.